హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరికీ వెల్కమ్ టు ద ఫైనల్ అండ్ లాస్ట్ వ్లాగ్ ఆఫ్ గోవా సిరీస్ అండి. ఈ వ్లాగ్లో మనం బ్యూటిఫుల్ టెంపుల్కి అయితే విజిట్ చేయబోతున్నాం, మురుదేశ్వర్ టెంపుల్కి. సో గోవాలో మేము ఉంటున్న స్టే నుంచి మురుదేశ్వర్ అయితే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అనమాట. సో అందుకే మేము 4-వీలర్ అయితే ఆప్ట్ చేసుకున్నాము, ఈ వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట. సో వెహికల్ బుక్ చేసుకున్న వెంటనే స్ట్రైట్ అవే టు ద పనాజీ అండి. లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా. సో వయా పనాజీ మనం కర్ణాటక స్టేట్ బార్డర్కి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఎందుకంటే మురుదేశ్వర్ టెంపుల్ కర్ణాటక స్టేట్ బార్డర్లో ఉన్నది. దారి పొడవునా మనకి ఈ హైవేస్ అయితే చాలా బాగున్నాయండి. మన వైపులా కాకుండా ఇక్కడ రోడ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. ఇలాంటి బ్రిడ్జెస్ కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకు మన వైపు ఎలాంటి బ్రిడ్జెస్ లేవో అనిపిస్తూ ఉంటుంది. నేను రీసెంట్గా హైదరాబాద్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ దుర్గం చెరువు బ్రిడ్జ్ చూసినప్పుడు కూడా అనిపించింది మన స్టేట్లో ఎందుకు ఇలాంటి బ్రిడ్జెస్ లేవని. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము ఈ రూట్లో అలాగా కంటిన్యూ చేస్తూ మేము మురుదేశ్వర్ అయితే వెళ్ళాము. దారిలో మాకు పనాజీ దాటిన తర్వాత మడగావ్ అని ఒక ఏరియా కనిపించిందండి. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. ఇది ఓల్డ్ గోవా అని కూడా అంటారంట. సో చాలా డిఫరెంట్గా అనిపించింది, బస్సెస్ ఇవన్నీ కూడా. ఫైనల్గా మనం మురుదేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది సాటర్డే అండి. చాలా రష్గా ఉన్నది. మరి ఎందుకు ఆ రోజు ఎంత రష్గా ఉన్నది అనేది అయితే మాకు అర్థం కాలేదు. మేబీ క్రిస్మస్ హాలిడేస్ సీజన్ అనుకుంటాను. సో మేము స్టార్టింగ్ ఆర్చ్ నుంచి టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మేము నడుచుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. వెహికల్ అయితే స్టార్టింగ్లోనే వదిలేసి ఈ క్రౌడ్ గుండా నడుచుకొని వెళ్ళాము. చూసారు కదా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. సో వితౌట్ చెప్పల్స్ బేర్ ఫుట్ అయితే నడిచాము, కార్లోనే చెప్పులు వదిలేసి. కానీ లాస్ట్ టెంపుల్ చూసేసరికి అదంతా మర్చిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు గోపురం చూస్తే చాలా ఓల్డ్ టెంపుల్లా అనిపిస్తుంది, కానీ ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అంట. లోపల లిఫ్ట్ కూడా ఉన్నది ఆ పైకి వెళ్ళడానికి. కానీ ఈ జనాల్లో ఏమీ చూడలేకపోయింది, ఎందుకంటే ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. మేము టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న స్టాట్యూ ఇవన్నీ కూడా వెళ్ళాము. కానీ మేము నైట్ టైం వెళ్ళేపాటికి మాకు సీ వ్యూ అయితే కనిపించలేదు. మార్నింగ్ అయితే ఇది చుట్టూ సీ ఉండి భలే ఉంటుందంటే టెంపుల్. సో మేము నైట్ టైం వెళ్ళడం వల్ల అదంతా అయితే మిస్ అయిపోయాం అనమాట. ఈ టెంపుల్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ దీనికి చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అయితే ఉంది. ఏదైతే పైన ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే, కానీ టెంపుల్ కింద అండర్ గ్రౌండ్లో అయితే మాత్రం మనకి బిలో ద సీ లెవెల్ ఒక లింగం అయితే ఉంటుంది. సో మెట్లు దిగి ఆ లింగానికి వెళ్ళాలి. అండ్ దూరంగా కనిపిస్తుంది కదా, అది లార్జెస్ట్ శివ స్టాట్యూ, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాను. ఆల్మోస్ట్ 123 ఫీట్ హైట్ అనమాట. చుట్టూ అరేబియన్ సీ ఉంటుంది. మార్నింగ్ అయితే వ్యూస్ అయితే చాలా బాగుంటాయంట. అండ్ ఈ టెంపుల్ ఇంకా ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మనకి రావణుడు ఏదైతే సముద్ర స్నానం చేసే ముందు వినాయకుడికి లింగం ఎక్కడైతే ఇస్తారని మన పురాణాల్లో ఉంది కదా, అది ఈ ప్లేస్ అని చెప్పి మనం చాలామంది నమ్ముతారనమాట. సో ఈ ప్లేస్కి అయితే చాలా సిగ్నిఫికెన్స్ అయితే ఉన్నది. సో చూడండి, అక్కడ మనకి దూరంగా రావణుడు స్టాట్యూ కూడా ఉన్నది. అండ్ అదేవిధంగా నైట్ అయితే పైనుంచి చూస్తే చుట్టూ ఈ టెంపుల్ ఉన్న ఎంట్రన్స్, ఇంకా ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న మిగిలిన బిల్డింగ్స్ అండ్ అరేబియన్ సీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. దట్స్ ఆల్ అండి మురుదేశ్వర్ ట్రిప్ అయితే. అండ్ మనం బ్యాక్ టు గోవా అనమాట. మన స్టేకి అయితే వచ్చేసాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డే మనకి వాటర్ స్పోర్ట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో మేమంతా కూడా డైరెక్ట్గా బాగా బీచ్లో ఉన్న వాటర్ స్పోర్ట్స్కి అయితే వెళ్ళాము. చూడండి, ఇవి మా రూమ్ దగ్గరలో ఉన్న గోల్డెన్ ఫిష్. ఫైనల్లీ హియర్ వీఆర్ అట్ బాగా బీచ్. ఎండ అయితే దంచేస్తుంది అనమాట, చాలా వేడిగా ఉన్నది. కానీ కాసేపట్లో మేము వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి నో వరీ. అండ్ నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా షార్క్స్, ఇవి కూడా అలాంటి షార్క్స్ అండి. ఇదేంటంటే బాగా బీచ్లో ఉన్న షార్క్ అనమాట. షార్క్ అంటే ఏం లేదు, జస్ట్ బీచ్లో ఉన్న చిన్న హోటల్స్ అనమాట. కొంచెం పాకల్లా వేస్తారు కదా, వాటిలో షార్క్స్ అంటారు.
సో మా ఈ షాక్స్ గుండా నడుచుకుంటూ మేము బాగా బీచ్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ చూడండి సముద్రం వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా, దీన్నే లో టైడ్ అంటారన్నమాట. గోవాని విజిట్ చేయడానికి ఈ డిసెంబర్ అండ్ నవంబర్ ఈ వింటర్ సీజన్ అనేది మోస్ట్ సూటబుల్ అనమాట. ఎందుకంటే మనకి ఈవెన్ దో మార్నింగ్ ఎండలో సన్ బాత్ చేసినప్పటికీ కూడా చలికాలం కాబట్టి వీ కెన్ ఈజీలీ మేనేజ్ అనమాట. చాలా చల్లగా ఉంటుంది. అదే సమ్మర్లో అయితే మనం బీచ్లో ఎలా ఉంటాం చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ మేము వాటర్ స్పోర్ట్స్కి అయితే వచ్చేసాము. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీరు వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళే ముందు ఏ కంపెనీతో అయితే టైఅప్ అవుతున్నారో కొంచెం ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్డా కాదా నోటెడా కాదా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదండి. ఈ గోవా సిరీస్లో ప్రతి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.